ఎంతో కరకరలాడే ఈజీగా చేసుకుంటే చెక్కిలాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి. దీనికి కావాల్సినవి ఒక సేరు బియ్యపిండి, 3 స్పూన్లు కారం పొడి, 1 స్పూను ఉప్పు, 2 స్పూన్లు జీలకర్ర వేసుకోండి. ఇవి వచ్చేసేసి పుట్నాలండి, పప్పులు అంటాం కదా, అవి 250 గ్రాములు అంటే 1/4 కేజీ తీసుకున్నా. 2 స్పూన్లు జీలకర్ర తీసుకున్నా. మీకు కావాలనుకుంటే కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడన్నా విసుగుని ఇట్లా పిండి పదార్థాలు చేసినప్పుడు వేడి నీళ్ళే ఎక్కువ వాడతాను. ఎందుకంటే జిగుడు వస్తుంది, బాగా పిండి ఒత్తినప్పుడు కానీ అట్లాంటి టైంలో స్మూత్ ఉంటుంది, జిగుడు ఉంటుంది కాబట్టి నేను వేడి నీళ్ళతోనే వాడతానండి. వేడి నీళ్ళు బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాను మూత పెట్టి. తర్వాత మిగతా వేడి నీళ్ళతోనే ఇవంతా ఇట్లా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఈ పిండిని బాగా పిసకాలండి. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి చెక్కిలాలు ఒత్తే గొట్టం ఉంటుంది కదా, రోల్ అంటాం మా సైడు, దాంట్లోకి వేసి ఈ విధంగా చెక్కిలాలన్నీ కావాల్సిన షేప్లో ఒత్తుకొని నూనెలోకి కూడా డైరెక్ట్గా ఒత్తేయచ్చండి. అలా కాకుండా నేను నా దగ్గర చెక్కిలాలు ఒత్తేది పెద్ద మిషన్ ఉండడం వల్ల నేను ఈ విధంగా ఒత్తాను. చూడండి, 1 బై 1 ఇట్లా అన్నీ తీసేసుకున్నానండి. కలర్ మంచి కలర్ వచ్చేంత వరకు ఉండించుకోండి. మరి ఎక్కువ కూడా నూనెలో ఫ్రై కూడా చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేసినామనుకో అవి చల్లారేపటికి ఇంకా నలుపు అయిపోతాయి, అంటే ఇంకా ఎరుపు అయిపోతాయి. కాబట్టి ఒక రకంగా ఉన్నప్పుడే తీయండి. చూడండి ఎంత గుల్లగా, ఎంత అస్సలు టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయండి. చాలా బాగా కుదిరాయి. అసలు ఇట్లా ముట్టుకుంటానే ఇరిగిపోయి అంత గుల్లగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసి